ఓపెన్ ప్లాట్ల బిజినెస్ హైదరాబాద్ చుట్టూ జోరుగా సాగుతోంది. సిటీలో ల్యాండ్ కొనుక్కోలేని వాళ్లను ఆకట్టుకోవడానికి షాద్ నగర్ చుట్టుపక్కల 10 ఏళ్లుగా వెంచర్లు వెలుస్తూనే ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలకు పక్కనే ఉంటే ఆకర్షణమైన ప్రకటనలతో ప్లాట్లు అమ్మేసి చేతులు దులుపుకుంటున్నారు రియల్టర్లు. మరి షాద్ నగర్ చుట్టుపక్కల ప్లాట్లు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్రెడాయి సూచనలేంటి? క్రెడాయి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ చుట్టుపక్కల ఓపెన్ ప్లాట్ల అమ్మకాలు విక్రయాలు భారీగా జరుగుతుంటాయి. ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అనుమతులు కావాలి అనే విషయాలను తెలుసుకుందాము. మనతో పాటు క్రెడాయి హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నారు. మిగతా విషయాలను సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, హైదరాబాద్ చుట్టుపక్కల ఓపెన్ ప్లాట్స్ కొనేటప్పుడు ఎటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలంటారు? ముఖ్యంగా చెప్పాలనంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా 2018 నుంచి రెరా ఇంప్లిమెంటేషన్ కావడంతో గైడ్ లైన్స్ అనేది ప్రాపర్గా సెట్ అయి ఉన్నాయి. ఇంకొకటి మా వైపు నుంచి కూడా అడ్వైజ్ ఏంటంటే అందరికి కూడా ఒక అప్రూవల్ వచ్చిన లేఅవుట్ నుంచే ఏదైనా కూడా ప్లాట్ అనేది తీసుకోవాలి అని మా నుంచి అడ్వైజ్. దాంతోపాటుకి ఎలా అనంటే ప్రతిసారి ఎనీ లేఅవుట్ ఒక్కొక్కసారి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిందనే దానికంటే కూడా ఒక లీగల్ ఒపీనియన్, ఏ ప్రాపర్టీ అయినా తీసుకునే ముందు దానికి తగ్గట్టుగా లీగల్ ఒపీనియన్ ఆ ప్రాపర్టీ గురించి తీసుకోవాలి. దాంతోపాటుగా మేజర్గా ఒక అష్యూరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే రెరాలో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ రిజిస్టర్ అయిందా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము కూడా అవేర్నెస్ కింద ఎలా చెప్తామంటే మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ నుంచి కానీ లేఅవుట్లు చేసేది కూడా మా అందరి మెంబర్స్ అందరికి కూడా మా వాళ్ళందరూ కూడా దాదాపు ప్రతి ఒక్క బిల్డర్ కూడా రెరా రిజిస్టర్ చేయకుండా ఏ ప్రాపర్టీ కూడా సేల్ చేయరు. దానిలో భాగంగానే ఒక కస్టమర్ కూడా కొనాలనుకుంటే కంపల్సరీ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, ఆ రెరా నెంబర్ ఉంది అని చూసుకున్న తర్వాత మనకు ఆ వెబ్సైట్లో వెళ్ళినా కూడా దానికి డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి చాలా సేఫ్ సైడ్గా ఉంటుంది. సార్, ఓపెన్ లేఅవుట్ల విషయంలో డిటిసిపి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అప్రూవల్ తప్పనిసరి అంటారు? ప్రతిదీ కూడా ఇప్పుడు వచ్చేసి మనకి ఇంతకుముందు ఎలా ఉండేదని అంటే రెగ్యులరైజేషన్ స్కీమ్ అని చెప్పేసి ఏదో ఒక ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పేసి మొదలు కొనేవాళ్ళు. ఇప్పుడు అటువంటి అవకాశాలు ముందు ముందు ఉంటాయని మనం అనుకోవడం తప్పవుతుంది. సెట్ ఒకటి ఎప్పుడు కూడా ఒక ప్లాట్ కానీ ప్రాపర్టీ ఏది కొన్నా కూడా అదొక లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. దానికి మనం ఎప్పుడు కూడా జాగ్రత్త పడడంలో ఒక చాలా మంచిది ఎవరికైనా కూడా. దానికి మేజర్గా ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత అప్రూవల్కి సబ్మిట్ చేసిన తర్వాత కూడా సేల్ చేయడానికి లేదు, అన్లెస్ యూ గెట్ ద ఫైనల్ అప్రూవల్ అండ్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ అగైన్ ఆన్ గెటింగ్ ద పర్మిషన్ యూ హ్యావ్ టు రిజిస్టర్ విత్ రెరా అనమాట. సో అప్పుడే దే హ్యావ్ టు గో ఫర్ సేల్ ఇన్ టు ద మార్కెట్ అనమాట. సో అప్పటిదాకా అందుకోసమని ప్రతి కస్టమర్ కూడా ఎనీ ప్రాజెక్ట్ ఈ పర్టికులర్గా రెరా అని ఎందుకు చెప్తున్నామనంటే ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ కమ్స్ దానికి ఇప్పుడు కస్టమర్ కోసం కానీ బిల్డర్ వైపు నుంచి కానీ ఇద్దరి మధ్యలో సమన్వయకర్తల రెరా పనిచేస్తుంది. సో అందుకోసం మన రెరా రిజిస్టర్డ్ అయింది అన్న తర్వాత లీగాలిటీ లోపల పర్మిషన్ దగ్గర నుంచి కానీ ప్రాపర్టీ టైటిల్ వరకు కానీ ఒక లీగాలిటీ వస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ పర్మిషన్ సబ్మిట్ చేసామనే దాని మీద కాకుండా వెదర్ ఇట్గా ఫైనల్ అప్రూవల్ వచ్చిందా లేదా అనేది దాని మీద చూసుకొని రెరా రిజిస్ట్రేషన్ అయిందా లేదా దాన్ని బట్టి చూసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఇందాక మీరు చెప్పినట్లు అంటే కొంతమంది డిటిసిపికి దరఖాస్తు పెట్టుకొని అప్రూవల్ వచ్చింది అన్నట్టుగా చూపిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే అట్లా కూడా చేయొచ్చు అంటారా, లేదంటే కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి అంటారు? పర్మిషన్ తీసుకోవాలి. రెరా రిజిస్టర్ ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే మనకి రెరా ఇంప్లిమెంట్ అయిన తర్వాత దానికి ఒకటే సింగిల్ గైడ్ లైన్ అనమాట. ఎనీ ప్రాజెక్ట్ ఎనీ ప్రాపర్టీ విచ్ ఈజ్ గోయింగ్ టు బి సోల్డ్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ విత్ రెరా అనమాట. ఏది కూడా ఒక యాడ్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు రెరా నెంబర్ లేకుండా యాడ్ ఇవ్వడానికి లేదనమాట. దిస్ ఇస్ ద స్టాండర్డ్ గైడ్ లైన్ అక్రాస్ ద స్టేట్ వీ హ్యావ్ టు ఫాలో అండ్ రెరా ఆల్సో స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటింగ్. ఏదైనా కూడా యాడ్ ఇచ్చినా కూడా దాని రిజిస్ట్రేషన్ లేదనే దాని మీద ఇప్పటికి కూడా ఈ మధ్యలో కూడా చాలా వరకు ప్రాజెక్టులకి వాళ్ళందరూ కూడా నోటీసులు కూడా పంపించున్నారు, పెనాల్టీలు కూడా కొన్ని ప్రాజెక్టులకు వేస్తున్నారు. సో అందుకోసమని ఫైనల్ అప్రూవల్ వచ్చేసి రెరా రిజిస్టర్డ్ అన్న తర్వాతనే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. దాని రకంగానే కస్టమర్ కూడా చూసుకొని అలాంటివి కొంటే మంచిది అనమాట. సార్, మనకు డిటిసిపి అప్రూవల్ రాకుండా మనం ప్లాట్లు అమ్ముకోవచ్చు, అట్లా పాసిబిలిటీ ఉంటుందా? దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈజ్
రెరా రిజిస్ట్రేషన్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దాన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే సేల్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకోసం మనది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎలా చేస్తున్నారనే దాని మీద దానికి ఏంటంటే లీగల్ శాంక్టిటీ ఉండదు. తర్వాత ఇష్యూ వచ్చి ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ అయినా కూడా, తర్వాత దానికి సంబంధించి ఫైనల్ అప్రూవల్ రాకున్నా కూడా దానికి ఎవరు కూడా హెల్ప్ చేయలేరు అనమాట. అందుకోసం వాట్ వీ అడ్వైజ్ ఏది కూడా ఒక ప్రాసెస్ లోపల మెయింటైన్ చేస్తూ ఒక ఫైనల్ అథారిటీ అనేది ఇప్పుడు కొత్తగా మనం పెట్టుకున్నాం కాబట్టి రెరా ద్వారా ఒక రిజిస్టర్ అయింది అనేది మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే దిస్ మేక్స్ ద మ్యాటర్ ఈజీ ఫర్ ద పీపుల్. లాంగ్ రన్ లోపల వాళ్ళకి ఏంటంటే ఏదన్నా కూడా సేఫ్ గార్డ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సార్, నాలా కన్వర్షన్ చేసిన తర్వాతే లేఅవుట్ వేయాలా, లేకపోతే లేఅవుట్లో ప్లాట్ల వరకు నాలా కన్వర్షన్ చేసి రోడ్డు కామన్ ఏరియాలను చేయకపోయినా పర్వాలేదు అంటారు? ఇప్పుడు నాలా కన్వర్షన్ అనేది ఎలా ఉంటుందంటే పాత రోజులలో ఒకలా ఉండేది. మనకు తర్వాత లేఅవుట్ అంతా తీసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసరికి కూడా నాలా కన్వర్షన్ అనేది చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా ధరణిలో వచ్చిన తర్వాత ఎలా అవుతుందని అంటే మనకి రిజిస్ట్రేషన్ చేసే టైం లోపలే నాలా కన్వర్షన్కి ఆప్షన్స్ ఉంటున్నాయి అన్నమాట. నాలా కన్వర్షన్ కూడా ముందే చేసిన తర్వాత పర్మిషన్ అప్రూవల్కి పోవడం అనేది ప్రాపర్ సిస్టమ్. సో మనం చూసినట్లయితే కూడా ఓపెన్ ప్లాట్స్ తీసుకునేటప్పుడైనా లేదంటే అమ్మేటప్పుడైనా సరే రేరాకి సంబంధించినటువంటి అప్రూవల్ ఉండాలని, అదేవిధంగా ఖచ్చితంగా ఇటు లీగల్ వైపు కూడా తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అమ్మకాలు కానీ విక్రయాలు కానీ చేయాలని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి సార్ మనతో తెలపడం జరిగింది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.